పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి. ఈ లైంగిక ప్రత్యుత్పత్తి చివరిగా ఏర్పడే ఫలాలు విత్తనాల కోసమే ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆవృత బీజ మొక్కల్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన వాటి స్వభావము, నిర్మాణాలు, అభివృద్ధితో పాటుగా వీటిలో జరిగే ప్రక్రియలను గురించి తెలుసుకోవచ్చు. ఈ వృక్షశాస్త్ర శాఖని పిండోత్పత్తి శాస్త్రం అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఫలదీకరణ పూర్వ నిర్మాణాలు, సంఘటనలు ఏంటంటే పుష్పము కనిపించే సమయానికి ఆ పుష్పం పుష్పించడానికి తగిన నిర్ణయం అనేది జరుగుతుంది. నిర్మాణాత్మకంగా హార్మోన్ల పరంగా అనేక మార్పులు మొదలై విభేదనం అభివృద్ధి జరిగి పుష్ప ఆద్యాలు అనేవి ఏర్పడతాయి. తర్వాత పుష్పాలను కలిగి ఉండే పుష్ప విన్యాసాలు ఏర్పడతాయి. ఈ పుష్పంలో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలంటే కేసరావళి అండకోశము విభేదనము చెంది ఉంటుంది. కేసరావళి అండకోశము విభేదనం అనేది చెంది ఉంటుంది. ఈ విధంగా కేసరావళి అండకోశం విభేదనం చెంది అభివృద్ధి చెందుతాయి. ఈ కేసరావళి అనేది ఒక వలయంగా ఉండే భాగాలు కేసరాలు ఉంటాయన్నమాట. ఇవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. ఈ అవయవాలు అండకోశము అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు. మనకి ఇక్కడ కేసరాలు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు, అండకోశము స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు అని చెప్పేసి మనకు తెలుసు. కేసరాన్ని చూసినట్లయితే కేసరము సూక్ష్మ సిద్ధ బీజాశయము. ఈ పరాగకోశాన్ని చూసినట్లయితే కేసరంలో రెండు ముఖ్యమైన భాగాలు కనిపిస్తాయి మనకి. ఈ పొడవాటి కాండం లాంటి భాగాన్నే కేసర దండము అని. అగ్రంలో ఇక్కడ సాధారణంగా ద్విలంబికంగా ఉండే నిర్మాణాన్ని పరాగకోశం అని అంటారు. ద్విలంబికంగా ఉండే నిర్మాణాన్ని పరాగకోశం అని చెప్పేసి అంటారు. ఇక్కడ కేసర దండము అనేది సమీపస్థ భాగము పుష్పాసనం లేదా ఆకర్షణ పత్రాలతో సంయుక్తమై ఉంటుంది. ఇది వివిధ రకాల జాతుల పుష్పాల్లో కేసరాలు వాటి సంఖ్య, పొడవు అనే వాటిలో వైవిధ్యం, అంటే వివిధ రకాల జాతుల్లో వివిధ రకాలుగా ఉంటుందంటే వీటి పొడవు, వీటి సంఖ్య అనేది విభిన్నంగా మనకి కనబడుతుంది. ఇక్కడ కొన్ని జాతుల్లో అంటే ఆవృత బీజ పరాగ కోశము ద్విలంబికంగా ఉండి ప్రతి లంబికంలో 2 తమ్మెలు ఉంటే అది ద్వికక్షయుత పరాగ కోశాలు అంటారు. దీన్ని ద్వికక్షయుత పరాగకోశాలు. పరాగకోశాలు తరచుగా పరాగకోశము పొడవుగా 2 తమ్మెలను వేరు చేస్తూ ఒక నిలువు గాడి ఉండవచ్చు అన్నమాట. ఉదాహరణకి మనకి హైబిస్కస్, మందారలో పరాగకోశాల్లో ఒక తమ్మె ఉంటుంది, ఒక తమ్మె ఉంటుంది. ఒకే తమ్మెను కలిగిన పరాగకోశాన్ని ఏకకక్షయుత పరాగకోశము అంటారు. హైబిస్కస్ లో ఏకకక్షయుత పరాగకోశం అనేది కనపడుతుంది మనకి. తర్వాత ఈ పరాగకోశం మొత్తం మనము నిలువు తలంలో ఉండి పరాగరేణువులతో నిండి ఉంటుంది. పరాగకోశములో ఏముంటాయి అంటే పరాగరేణువులు అనేవి నిండి ఉంటాయి. ఈ పరాగరేణువులు దీన్నే పరాగకోశం దాదాపుగా గుండ్రంగా కనిపిస్తుంది. ఇది సాధారణంగా 4 పొరల గోడతో కప్పబడి ఉంటుంది. పరాగకోశము సాధారణంగా 4 పొరల గోడతో ఇది కప్పబడి ఉంటుంది. అవేంటి అంటే బాహ్య చర్మము, ఎండోథీరియము, మధ్య వరుసలు టపేటం అనేది అన్నమాట. మొదటి 3 కుడ్డి పొరలు రక్షణకు తోడ్పడతాయి. బాహ్య చర్మము, ఎండోథీరియం, మధ్య వరుసలు అనేవి రక్షణకు తోడ్పడతాయి. దాంతోపాటుగా పుప్పొడి విడుదల కోసం జరిగే పరాగకోశ స్ఫోటనానికి కూడా ఇవి సహాయపడతాయి అన్నమాట. బాహ్య చర్మం అనేది ఏకకణ మందంతో ఉంటుంది. ఇక్కడ బాహ్య చర్మం అనేది ఏకకణ మందంతో ఉంటుంది. పుప్పొడి సంచుల మధ్య ఉండే కణాలు మాత్రం పల్చగా గోడలను కలిగి ఉంటాయి. ఈ ప్రదేశాన్ని స్టోమియం అంటారు. స్టోమియం అనే పిలువబడే ప్రదేశం అన్నమాట ఇది. ఈ పుప్పొడి సంచులు ఏమవుతాయి అంటే స్ఫోటనంలో ఉపయోగపడతాయి. ఈ ఎండోథీరియం బాహ్య చర్మం కింద పొర. ఈ ఎండోథీరియం అనేది బాహ్య చర్మం కింద ఉండే పొర అన్నమాట. ఇది బాహ్య చర్మం కింద పొర. దీనిలో కణాలు వ్యాసార్థంగా సాగి తంతుయుత మందాలను కలిగి ఉంటాయి. పక్వ దశలో నీటిని కోల్పోయి కుంచుకుపోయి పుప్పొడి గదుల స్ఫోటనానికి ఇవి సహాయపడతాయన్నమాట. అన్నింటికన్నా లోపల ఉండే పొర టపేటం.
అన్నింటికన్నా లోపల కనబడే పొర టపేటం అన్నమాట. ఇది అభివృద్ధి చెందుతున్న పరాగ రేణువులకు పోషక పదార్థాలను సరఫరా చేస్తుంది. టపేటం అనేది అన్నింటికన్నా లోపల పొర. ఇది అభివృద్ధి చెందుతూ ఉన్న పరాగ రేణువులకు పోషక పదార్థాలను సరఫరా చేస్తుంది. టపేటంలోని కణాలు ఎక్కువ కణద్రవ్యంతో సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాలతో ఉంటాయి. టపేటంలో ఉండే కణాలు ఒకటి కంటే ఎక్కువగా కేంద్రకాలను కలిగి ఉంటాయి. ఇక్కడ మనకి లోపలి పొర టపేటంలో ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటాయి. ఇది అభివృద్ధి చెందుతున్న పరాగరేణువులకి పోషక పదార్థాలని సరఫరా చేస్తుంది టపేటము. ఈ టపేటము కణాలు ద్వికేంద్రకయుతాలుగా ఎలా మారాయి అంటే, లేత పరాగ కోశంలో దగ్గరగా అమరి ఉన్న సజాతీయంగా కణాల సమూహాన్ని సిద్ధబీజ జనక కణజాలం అంటారు. దగ్గరగా ఉన్న ఇది సిద్ధబీజ మాతృకణం లేకపోతే సిద్ధబీజ జనక కణం, దగ్గరగా ఉన్నటువంటి కణాల సమూహాన్ని ఇది ఈ సూక్ష్మ సిద్ధ బీజాశయంలో మధ్య భాగాన్ని ఆక్రమిస్తుంది. ఈ సూక్ష్మ సిద్ధ బీజాశయ జననం అనేది పరాగ కోసం అభివృద్ధిలో సిద్ధబీజ జనక అంటే సిద్ధబీజ మాతృకణజాలము క్షయకరణ విభజన ద్వారా సూక్ష్మ సిద్ధబీజ చతుష్కాలను ఏర్పరుస్తుంది. ఇది సూక్ష్మ సిద్ధ బీజ చతుష్కాలను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారంటే సూక్ష్మ సిద్ధ బీజ జననము అంటారు. సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు ఇవి క్షయకరణ విభజన ద్వారా సిద్ధబీజ చతుష్కాలను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియనే సూక్ష్మ సిద్ధ బీజ జననము అని చెప్పేసి అంటారనమాట. తర్వాత పరాగరేణు మాతృకణం నుంచి క్షయకరణ విభజన ద్వారా సూక్ష్మ సిద్ధ బీజాలు ఏర్పడే విధానాన్ని సూక్ష్మ సిద్ధ బీజ జననం అని చెప్పేసి అంటారని మనం చెప్పుకున్నాం కదా. ఈ విధంగా ఏర్పడిన 4 కణాలు గుంపులుగా సూక్ష్మ సిద్ధ బీజాలుగా అమరి ఉంటాయన్నమాట. వీటిని సూక్ష్మ సిద్ధ బీజ చతుష్కము అంటారని చెప్పేసి చెప్పుకున్నాం కదా. పరాగ కోసము పక్వదశకు చేరుకొని నీటిని కోల్పోయే సమయానికి సూక్ష్మ సిద్ధ బీజాలు విడిపోయి పరాగ రేణువులుగా అభివృద్ధి చెందుతాయి. సూక్ష్మ సిద్ధ బీజాలు విడిపోయి పరాగ రేణువులుగా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనము దీనిలో చూసినట్లయితే ఈ సూక్ష్మ సిద్ధ బీజాశయం లోపల కొన్ని వేల సంఖ్యలో సూక్ష్మ సిద్ధ బీజాలు లేదా పరాగ రేణువులు అనేవి ఏర్పడతాయి. సూక్ష్మ సిద్ధ బీజాశయం లోపల కొన్ని వేల సంఖ్యలో సూక్ష్మ సిద్ధ బీజాలు లేదా పరాగ రేణువులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇవి పరాగకోశ స్ఫోటనంతో విడుదలవుతాయి. పరాగ రేణువులు పరాగకోశ స్ఫోటనంతో విడుదలవుతాయి. ఈ పరాగ రేణువులు పురుష సంయోగ బీజదాలుగా వ్యవహరిస్తాయి అన్నమాట. ఈ పరాగ రేణువులు పురుష సంయోగ బీజదాలుగా వ్యవహరిస్తాయి. హైబిస్కస్ లేదా మరి ఇతర పుష్పాల్లో గాని పరాగ రేణువులు చూసినప్పుడు అవి పిండిలాగా పుప్పొడి అనేది మనకు అంటుకుంటుంది కదా. పిండి లాంటి పుప్పొడి అంటుకుంటుంది. ఇవి గాని వివిధ జాతుల్లో మనం చూసినట్లయితే వివిధ పరిమాణాలు, ఆకారాలు, రంగులు, రూపాలు అనేవి ఇవి కనపరుస్తాయి అన్నమాట. ఈ పరాగ రేణువులు సాధారణంగా ఎలా ఉంటాయంటే గోళాకారంగా ఉంటాయి. పరాగ రేణువులు సాధారణంగా గోళాకారంగా గుండ్రంగా ఉంటాయి. ఇవి 25 నుంచి 50 మైక్రోమీటర్ల వ్యాసంలో ఉంటాయి. గోళాకారంగా ఉంటాయి. 25 నుంచి ఎంత అంటే పరాగ రేణువులు గోళాకారంగా ఉంటాయి. 25 నుంచి 50 మైక్రోమీటర్ల వ్యాసంలో ఉంటాయి. పరాగ రేణువు 2 పొరలతో తయారు చేయబడి స్ఫుటంగా కనిపించే గోడను కలిగి ఉంటుంది. వెలుపల గట్టి పొరను బాహ్య సిద్ధ బీజ కవచం అంటారు. ఇది స్పోరోపోలెనిన్ అనే పదార్థంతో ఏర్పడి ఉంటుందన్నమాట. ఇది అత్యంత ప్రతినిరోధక సేంద్రియ పదార్థంగా గుర్తించడమైనది. ఇదేన్ని బాహ్య సిద్ధ బీజ కవచాన్ని స్పోరోపోలెనిన్ అనే పదార్థంతో ఏర్పడి ఉంటుంది. ఇది అత్యంత ప్రతినిరోధక సేంద్రియ పదార్థంగా గుర్తించబడింది అనమాట. అంటే అధిక ఉష్ణోగ్రతలను, బలమైన క్షార ఆమ్లాలను తట్టుకోగలదన్నమాట. ఇది స్పోరోపోలెనిన్ కలిగించే ఎంజైమ్లు ఉంటాయి కొన్నిసార్లు. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జైన్లో అక్కడక్కడ ఉండే రంధ్రాలు బీజ రంధ్రాలు అంటారు. ఎక్కడంటే ఎగ్జైన్ అంటే బాహ్యసిద్ధ బీజ కవచము. దీనిలో అక్కడక్కడ ఉండే రంధ్రాలను బీజ రంధ్రాలు అంటారు. ఈ బాహ్య సిద్ధ బీజ కవచంలో
అక్కడక్కడ ఉండే రంధ్రాలనే బీజ రంధ్రాలు అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఏంటంటే స్పోరోపొలిన్ అంటే బాహ్య సిద్ధ బీజ కవచము. స్పోరోపొలిన్ అంటే ఏంటి అంటే ఇది బాహ్యసిద్ధ బీజ కవచం. స్పోరోపొలిన్ అనే పదార్థంతో ఏర్పడుతుంది బాహ్యసిద్ధ బీజ కవచం అనేది. ఇక్కడ చూసినట్లయితే బీజరంధ్రాలకి స్పోరోపొలిన్ అనేది ఉండదు. ఈ స్పోరోపొలిన్ కారణంగా ఈ పరాగరేణువులు శిలాజాలుగా భద్రపరచబడతాయి. స్పోరోపొలిన్ కారణంగా పరాగరేణువులు అనేవి శిలాజాలుగా భద్రపరచబడతాయి అన్నమాట. ఈ పరాగరేణువు గోడల లోపల పొరలు అంతఃసిద్ధ బీజ కవచం అని అంటారనమాట. పరాగరేణువు యొక్క లోపలి పొరలను అంతఃసిద్ధ బీజ కవచ పొరలు అని చెప్పేసి అంటారు. ఇవి పల్చగా అవిచ్ఛిన్నంగా ఉండి సెల్యులోజ్ పెక్టిన్లతో నిర్మితమైనటువంటి పొర అన్నమాట. పరాగరేణువు లోపల కణద్రవ్యము ప్లాస్మా పొరచే కప్పబడి ఉంటుంది. ఇది పక్వ దశ చేరే సమయానికి పరాగరేణువులో 2 కణాలు ఉంటాయి. అది శాఖీ కణము, ఉత్పాదక కణం ఉంటాయన్నమాట. పరాగరేణువు పక్వ దశకు చేరే సమయానికి పరాగరేణువులో 2 కణాలు ఉంటాయి. ఒకటి శాఖీ కణము, రెండవది ఉత్పాదక కణం ఉంటాయి. ఇక్కడ శాఖీ కణం అనేది పెద్దగా అధిక ఆహార నిల్వలతో ఉంటుంది. ఇది దీనిలో ఒక పెద్ద అపక్రమాకార కేంద్రకం ఉంటుంది శాఖీ కణంలో. ఉత్పాదక కణమేమో చిన్నగా ఉంటుంది. శాఖీ కణంలోని కణద్రవ్యంలో తేలుతూ ఉంటుందన్నమాట. ఇది కండె ఆకారంలో ఉంటుందన్నమాట. దీనిలో చిక్కని కణద్రవ్యం ఒక కేంద్రకం ఉంటాయి. ఉత్పాదక కణంలో ఇది కండె ఆకారంలో ఉంటుంది. దీనిలో ఒక కేంద్రకము కండె ఆకారంలో ఉంటుంది. దీనిలో చిక్కని కణద్రవ్యము ఒక కేంద్రకం అనేవి ఉంటాయి. ఇక్కడ ఆవృత బీజాల్లో చూస్తే 60% మొక్కల్లో 2 కణాల దశలో పరాగరేణువులు విడుదలవుతాయి. 2 కణాల దశలో ఆవృత బీజ మొక్కల్లో 60% మొక్కల్లో 2 కణాల దశలో పరాగరేణువులు అనేవి విడుదలవుతాయి. మిగతా జాతుల్లో అయితే పరాగరేణువులు విడుదలకు ముందే ఉత్పాదక కణం సమవిభజన ద్వారా 2 పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తుందన్నమాట. అయితే అనేక జాతులకు సంబంధించిన పరాగరేణువులు తీవ్రమైన ఎలర్జీలు, శ్వాసకోశ బాధలు కలుగజేస్తూ కొందరిలో దీర్ఘకాల శ్వాస సంబంధమైన వ్యాధులైన ఆస్తమా అంటే ఉబ్బసం, బ్రాంకైటిస్ అంటే ఒక రకమైనటువంటి దగ్గుని కలుగజేస్తాయి. పార్థీనియం అనే మొక్కలో చూసినట్లయితే ఇది భారతదేశంలో విత్తనము ఇది గోధుమ దిగుమతి ద్వారా వచ్చి దేశం అంతటా ఇది విస్తరించిందనమాట. ఇది పుప్పొడి ఎలర్జీని కలుగజేస్తుంది. దీని పుప్పొడి పార్థీనియం అనే మొక్క గోధుమతో పాటు మన దేశానికి వచ్చింది. ఇది దిగుమతుల్లో దీని ద్వారా ఎలర్జీ అనేది కలుగుతుందన్నమాట. పుప్పొడిలో మంచి పోషకాలు ఉంటాయి. ఈ పుప్పొడి రేణువుల్లో మంచి పోషకాలు ఉంటాయి. ఈ పుప్పొడి రేణువుల్లో మంచి పోషకాలు ఉంటాయి. ఈ పుప్పొడి మాత్రలుగా ఆహారంగా అనుసంధానంగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ మాత్రలను ఆహారంకి అనుసంధానం అంటే ఆహారంతో పాటు తీసుకునే విధంగా వీటిని మంచి పోషకాలు ఉండటం వలన మార్కెట్లో మాత్రలుగా సిరప్పులుగా ఇవి లభ్యమవుతున్నాయి అన్నమాట. వీటిని క్రీడాకారులు రేసు గుర్రాల ప్రదర్శన శక్తి బాగా పెరిగినట్లు చేయటం ఈ పుప్పొడి రేణువుల ఉండే పోషకాలతో తయారు చేయబడిన మాత్రలు సిరప్పుల ద్వారా సాధ్యపడుతుందన్నమాట. ఇవి ఒక్కొక్కసారి పుప్పొడి రేణువులు మొలకెత్తే శక్తి అనేది చాలా వ్యత్యాసం చూపిస్తాయన్నమాట. కొంతవరకు అవి ఉష్ణోగ్రత, గాలిలో తేమలపై ఆధారపడి ఉంటుంది. ఇవి వరి, గోధుమ లాంటి కొన్ని ధాన్యాల్లో పరాగరేణువులు విడుదలైన 30 నిమిషాలలోనే తమ మొలకెత్తే శక్తిని కోల్పోతాయి. ఉదాహరణకి వరి, గోధుమ లాంటి ధాన్యాల్లో పరాగరేణువులు విడుదలైన 30 నిమిషాల్లోనే తమ మొలకెత్తే శక్తిని కోల్పోతాయి. అలాగే కొన్ని రోజెస్సీ, లెగ్యుమినేసీ, సొలనేసీకి చెందిన మొక్కల పరాగరేణువులు సొలనేసీకి చెందిన మొక్కల పరాగరేణువులు కొన్ని నెలల వరకు భద్రపరచడం అనేది సాధ్యమవుతుంది. ఇలా భద్రపరిచిన పిప్పొడిని పిప్పొడి బ్యాంకులుగా, పాలిన్ బ్యాంక్స్ అంటే సస్యాభివృద్ధిలో ఉపయోగపడే విత్తనాల బ్యాంకుల మాదిరిగా ఏర్పరిచి మొక్కల ప్రజనన కార్యక్రమంలో వీటిని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అండకోశము, స్థూలసిద్ధ బీజాశయము, పిండకోశం గురించి చూస్తే అండకోశం అనేది పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అనేది అని మనం చెప్పుకున్నాం కదా. అండాశయము, అండకోశం అనేది
ఇది పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం. అండకోశం అనేది ఫలదళాన్ని గాని లేదా ఒకటి కంటే ఎక్కువ ఫలదళాలు అండకోశం అనేది ఒకే ఫలదళాన్ని గాని ఒకటి కంటే ఎక్కువ ఫలదళాలను కలిగి ఉండవచ్చు అనమాట. ఒకటి కంటే ఎక్కువ ఫలదళాలు ఉన్నప్పుడు అవి సంయుక్తంగా గాని ఉంటాయి. ఉదాహరణకి హైబిస్కస్, పప్పావర్. లేదా అసంయుక్తంగా అంటే ఫలదళాలు అసంయుక్తంగా ఉండే ఏ జాతుల్లో ఉంటాయంటే అనోనా, మైఖీలియాలో ఇలా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ప్రతి ఫలదళంలో 3 భాగాలు ఉంటాయి. అవి కీలాగ్రము, కీలము, అండాశయము. కీలాగ్రము, కీలము, అండాశయం అనేవి పరాగరేణువులు చేరి దాన్ని వేదికగా ఉపయోగపడుతుంది అన్నమాట. కీలాగ్రం కిందగా ఉండే కీలము సన్నగా పొడవుగా ఉంటుంది. నెక్స్ట్ ఉబ్బిన పీఠ భాగాన్ని అండాశయం అని చెప్పేసి అంటాం కదా మనం. ఉబ్బిన పీఠ భాగాన్ని అండాశయం అని చెప్పేసి అంటారు. అండాశయం లోపల కుహరము, అండాశయ బిలము, అండాశయ కుహరంతో అండన్యాస స్థానము ఉంటుంది. అండాశయం లోపల కుహరము, అండాశయ బిలము, అండాశయ కుహరంలో అండన్యాస స్థానం అనేవి ఉంటాయి. అండన్యాసము నిర్వచనము దీన్ని చూస్తే అండన్యాస స్థానం నుంచి ఏర్పడే స్థూల సిద్ధ బీజాశయాలనే అండన్యాస స్థానం నుంచి ఏర్పడేటువంటి స్థూల సిద్ధ బీజాశయాలనే ఈ స్థూల సిద్ధ బీజాశయాలనే సాధారణంగా అండాలు అని చెప్పేసి పిలుస్తారు. వీటిల్నే సాధారణంగా అండాలు అని పిలుస్తారు. అండాశయంలో ఒకటి అంటే గోధుమ, వరి, సూర్యకాంతం నుంచి అనేక అంటే అండాశయంలో ఒకే అండం అంటే ఉదాహరణకి గోధుమ, వరి, సూర్యకాంతంలో ఒకటి, బొప్పాయి, ఆర్కిడ్స్, పుచ్చకాయలు అండాలు అనేకం అనేవి ఉంటాయి. ఈ స్థూల సిద్ధ బీజాశయం గురించి చూస్తే మనము ప్రతి అండం కూడా ఒకటి లేదా ఎక్కువ కవచాలను కలిగి ఉంటుంది. వీటిని అండ కవచాలు అంటారు. ప్రతి అండం కూడా ఒకటి లేదా 2 కవచాలను కలిగి ఉంటుంది. దీన్ని అండ కవచాలు అంటారు. మొత్తం అండాన్ని కప్పుతూ కొన భాగంలో చిన్న రంధ్రము చిన్న రంధ్రం ఉండేలా అమరి ఉంటుంది. ఈ రంధ్రాన్ని అండద్వారము అని చెప్పేసి అంటారు. ఈ రంధ్రాన్నే అండద్వారం అని చెప్పేసి అంటారు. ఈ అండద్వారము కొన ఎదురుగా భాగాన్నే ఏమంటారంటే కలాజా లేకపోతే చలాజా అంటారు. ఇది అండం పీఠ భాగం అన్నమాట. చలాజా ఎక్కడ ఉంటుందంటే అండం యొక్క పీఠ భాగానికి ఉంటుంది. అండ కవచాల లోపల అండాహత కణజాలం అనే ఒక కణ సమూహం అనేది ఉంటుంది. ఇది ఒక అండ కవచంతో కప్పబడి ఉంటాయి. ఏకదళ బీజాల్లోనూ పాలీపెటైలాకు చెందిన మొక్కల్లోనూ అండ కవచాలు 2 ఉంటాయన్నమాట. ఏకదళ బీజాల్లో పాలీపెటైలాకు చెందిన మొక్కల్లో అండ కవచాలు అనేవి 2 ఉంటాయి. ఇవి అండాహత కణజాలము ఎక్కువ పోషక పదార్థాలను నిలువ చేస్తుంది. అండాహత కణజాలం ఏం చేస్తుందంటే పోషక పదార్థాలను నిలువ చేస్తుంది. నెక్స్ట్ అండాహత కణజాలం లోపల పిండకోశము లేదా స్త్రీ బీజ సంయోగ బీజదము ఉంటుందన్నమాట. పిండకోశము లేదా స్త్రీ బీజ సంయోగము బీజదం అనేది ఉంటుంది. ప్రతి అండంలోనూ సాధారణంగా ఒక పిండకోశము అనేది స్థూల సిద్ధ బీజాల క్షయీకరణ విభజన తరువాత ఏర్పడుతుంది. స్థూల సిద్ధ బీజాల యొక్క క్షయీకరణ విభజన తరువాత ఏమేర్పడుతుందంటే పిండకోశము ఏర్పడుతుంది. పాలిగోనంలో అండద్వారము, చలాజా, అండవృంతం ఒకే నిలువు రేఖపై అమరి ఉంటాయి. అండద్వారము, చలాజా, అండవృంతం అనేది ఒకే నిలువు రేఖలో అమరి ఉంటాయి. ఇలాగాని ఈ నిటారుగా ఉండే అండాన్ని ఇట్లా అండద్వారము, చలాజా, అండవృంతము అనేవి ఒకే నిలువు రేఖపై అంటే ఒకే వైపుగా అమరి ఉంటే ఈ నిలువుగా ఉండే అండాన్ని నిర్వక్ర అండము అని చెప్పేసి అంటారు. నిర్వక్ర అండం ఉదాహరణకి పాలిగోనంలో ఉంటాయి నిర్వక్ర అండాలు అనేవి. నెక్స్ట్ సూర్యకాంతము కుటుంబ మొక్కల్లో అండాలు తల్లక్రిందులుగా ఉండే అండాలు. దీనిలో అండం అనేది కోణంలో అండవృంతం వైపుగా వంపు తిరిగి ఉంటుంది. అండద్వారము అండవృంతానికి దగ్గరగా వస్తుంది అన్నమాట. ఈ అండద్వారం అనేది అండవృంతానికి దగ్గరగా వస్తుంది. అండద్వారము అండవృంతానికి దగ్గరగా వస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే మొక్కల్లో అండాలు
తల్లక్రిందులుగా ఉండే అండాలు అన్నమాట. ఈ అండం అనేది ఒకవైపు వంపు తిరిగి ఉండడిచే అండద్వారము అండవృంతానికి దగ్గరగా వస్తుందన్నమాట. ఇటువంటి అండాలనే వక్ర అండాలు అంటారు. ఇటువంటి అండాలని వక్ర అండాలు అని చెప్పేసి అంటారు. ఇక్కడ నిర్వక్ర అండాలు, నిర్వక్ర అండాలు, వక్ర అండాలు. నిర్వక్ర అండాలు అంటేనేమో అండద్వారము, చలాజ, అండవృంతము అనేవి ఒకే నిలువు రేఖపై అమరి ఉంటాయి. దీన్నే నిర్వక్ర అండాలు అంటారు. తర్వాత ఈ అండద్వారము, నెక్స్ట్ చలాజ, ఈ అండద్వారము, చలాజ, నెక్స్ట్ అండవృంతము అనేవి ఇక్కడ వంపు తిరిగి తలక్రిందులుగా ఉండే అండాలని ఏమంటారంటే ఒకే కోణంలో, అంటే దానిలో అండము 180 డిగ్రీల కోణంలో అండవృంతము వైపుకు వంపు తిరిగి అండద్వారము అండవృంతానికి దగ్గరగా వస్తుందన్నమాట. ఈ అండాలనే వక్ర అండాలు అని చెప్పేసి అంటారు. ఇవి చిక్కుడు కుటుంబంలో అండదేహము అండవృంతానికి లంబకోణంలో ఉంటుంది. అండదేహం వంపు తిరగటంతో అండద్వారం అనేది అండవృంతం వైపుగా వస్తుంది. దీనిలో పిండకోశం కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది. ఇటువంటి అండాలనే కంపైలోట్రోపస్ అండాలు అంటారు. కంపైలోట్రోపస్ అండాలు చిక్కుడు కుటుంబానికి చెందిన వాటిలో అండవృంతానికి ఇక్కడ చూసినట్లయితే దీనిలో పిండకోశం కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది. ఇటువంటి అండాలను అండదేహము వంపు తిరగటంతో అండదేహం అనేది అండవృంతానికి లంబకోణంలో ఉంటుంది. అండదేహము వంపు తిరగటంతో ఇట్లాగా అండద్వారము అండవృంతంపై అండద్వారం అండవృంతం వైపు వస్తుందన్నమాట. దీనిలో పిండకోశం కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది. దీన్నే ఇటువంటి అండాలనే కంపైలోట్రోపిస్ అండాలని చెప్పేసి అంటారు. నెక్స్ట్ స్థూల సిద్ధ బీజ జననం గురించి చూసినట్లయితే మనం స్థూల సిద్ధ బీజ మాతృకణాల నుంచి స్థూల సిద్ధ బీజాలు ఏర్పడే ప్రక్రియనే స్థూల సిద్ధ బీజ జననము అంటారు. అండంలోని అండార్థ కణజాలంలో అండద్వార ప్రదేశం దగ్గర ఒక స్థూల సిద్ధ బీజ మాతృకణం అనేది విభేదనం చెందుతుంది. ఇది చిక్కని కణద్రవ్యంతో స్పష్టంగా కనిపించే ఒక కేంద్రకము కణద్రవ్యంతో ఇది స్థూల సిద్ధ బీజ మాతృకణం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్థూల సిద్ధ బీజ మాతృకణం క్షయకరణ విభజన చెందుతుంది. స్థూల సిద్ధ బీజ మాతృకణం విభజన చెందటంలో క్షయకరణ విభజన లేదా మియాసిన్ వలన 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. క్షయకరణ విభజన వలన 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఈ చాలా పుష్పించే మొక్కల్లో మనం చూసినట్లయితే ఒకే ఒక్క స్థూల సిద్ధ బీజం క్రియాత్మకంగా ఉండి మిగిలిన 3 నశించిపోతాయి అన్నమాట. క్రియాత్మకంగా ఉండే స్థూల సిద్ధ బీజం మాత్రమే మాతృకణంగా వ్యవహరిస్తుంది. ఈ సంయోగ బీజము పిండకోశంగా అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా ఒకే ఒక్క స్థూల సిద్ధ బీజం నుండి పిండకోశం ఏర్పడే విధానాన్ని ఏకసిద్ధ బీజ వర్ధక అభివృద్ధి అంటారు. ఒకే ఒక్క స్థూల సిద్ధ బీజం నుంచి పిండకోశం ఏర్పడే విధానాన్ని ఏకసిద్ధ బీజ వర్ధక అభివృద్ధి మోనోస్పోటోరిక్ అని చెప్పేసి అంటారు. మోనోస్పోరిక్ అభివృద్ధి అని చెప్పేసి అంటారు. అండార్థ కణజాలము స్థూల సిద్ధ బీజ మాతృకణము క్రియాత్మకంగా చూసినట్లయితే మనకి ఇక్కడ క్రియాత్మక స్థూల సిద్ధ బీజంలోని కేంద్రకము సమవిభజన చెంది 2 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఈ కేంద్రకాలు వ్యతిరేక ధ్రువాల వైపుకు చేరి 2 కేంద్రకాల పిండకోశాన్ని ఏర్పరుస్తాయన్నమాట. మరి ఈ సమవిభజనలు జరిగి 4 కేంద్రకాలతో తరువాత 8 కేంద్రకాలతో ఉండే పిండకోశాలని ఏర్పరుస్తాయి. ఈ 8 కేంద్రకాలు పిండకోశ దశ తరువాత కణకుడ్యాలు ఏర్పడి ఒక నమూనా స్త్రీ సంయోగ బీజం లేదా పిండకోశం సంవిధానం చెందుతుందన్నమాట. ఈ పిండకోశాన్ని మనం చూసినట్లయితే మొత్తము 8 కేంద్రకాలతో 8 కేంద్రకాలతో ఉంటుంది. 6 కేంద్రకాలు చుట్టూ కణకుడ్యాలు ఏర్పడి కణాలుగా అభివృద్ధి చెందగా మిగిలిన 2 స్త్రీబీజ పరికరం కింద ఉండే కేంద్ర కణంలో ఉంటాయన్నమాట. వీటిని ధ్రువ కేంద్రకాలు అని చెప్పేసి అంటారు. పిండకోశంలో కణాల వితరణ అనేది ఒక ప్రత్యేకమైన లక్షణం అన్నమాట. అండద్వారపు కొన దగ్గర ఉండే 3 కణాల సమూహాన్ని స్త్రీబీజ పరికరం అని చెప్పేసి అంటారు. ఈ స్త్రీబీజ పరికరంలో 2 సహాయ కణాలు, ఒక స్త్రీబీజ కణం అనేవి ఉంటాయి. ఇక్కడ అండద్వారపు కొన దగ్గర 3 కణాల సమూహం ఉంటుంది. దీన్ని సమూహాన్ని స్త్రీబీజ పరికరం అని చెప్పేసి అంటారు. ఈ స్త్రీబీజ పరికరంలో 2 సహాయ కణాలు, ఒక స్త్రీబీజ కణం అనేవి ఉంటాయి. అండద్వారం కొనవైపుగా
సహాయ కణాలు పైన ప్రత్యేక కణమందాలు ఉంటాయి. వీటిని పిలిఫారం పరికరం అని చెప్పేసి అంటారు. పరాగరేణువులు సహాయ కణంలోని ప్రవేశించడానికి ఇవి త్రోవ చూపటంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఈ పిలిఫారం పరికరం అనేది ఇవి పరాగరేణువులు సహాయ కణంలోకి ప్రవేశించడానికి దారి చూపించడానికి ఇవి సహాయపడతాయి అన్నమాట. చలాజా వైపును ఉండే 3 కణాలను ప్రతిపాద కణాలు అంటారు. ఇవి మధ్యలో ఉండే కణంలో ముందుగా మనం చెప్పుకున్నట్లు 2 ధ్రువ కణాలు ఉంటాయన్నమాట. అందుకే పరిపక్వ దశలో ఒక నమూనా ఆవృత బీజ పిండకోశము 8 కేంద్రకాలతో ఉన్నప్పటికీ 7 కణాలతోనే ఉంటుంది. 8 కేంద్రకాలు 7 కణాలతోనే ఉంటుందన్నమాట. ఇది ఆవృత బీజ పిండకోశం అనేది. ఇక్కడ చూసినట్లయితే పరాగకోశం నుంచి విడుదలైన పరాగరేణువులు అండకోశంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటామంటే పరాగ సంపర్కం అని చెప్పేసి అంటాం కదా. ఈ పరాగ సంపర్కం జరగటానికి పుష్పించే మొక్కలు అద్భుతమైన అనేక అనుకూలనాలను క్రమ పద్ధతిలో సాధించుకుంటాయన్నమాట. ఈ పుష్పాలు పరాగ సంపర్కం జరపడానికి బాహ్య సహకారుల్ని ఉపయోగించుకుంటాయి. పుష్పాలు అనేవి పరాగ సంపర్కం జరుపుకోవటానికి బాహ్య సహకారుల్ని ఉపయోగించుకుంటాయి. పరాగ సంపర్కంలో రకాలు ఉంటాయి, అవి తెలుసు కదా మనకి. పరాగ సంపర్కం 3 రకాలుగా విభజించవచ్చు. అదేంటంటే స్వయం సంయోగము. స్వయం సంయోగం అంటే ఆటోగమి. ఈ రకంలో ఏంటంటే పరాగ సంపర్కం అనేది ఒకే పుష్పంలో జరుగుతుంది. ఆత్మపరాగ సంపర్కం లేదా స్వయం సంయోగము ఆటోగమి అంటారు. ఒక పుష్పంలోని పరాగకోశంలో గల పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రం మీద పడటంనే ఆత్మ ఫలదీకరణం అని చెప్పేసి అంటారు. ఒక పుష్పంలో పరాగకోశంలో గల పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రం మీద పడటాన్నే ఆత్మపరాగ సంపర్కం అంటారు. ఇది సాధారణంగా విచ్చుకునే పుష్పాల్లో కేసరాల అండకోశం అనేవి బహిర్గత కావటం వలన పూర్తిగా ఆటోగమై అనేది చాలా తక్కువగానే జరుగుతుందన్నమాట. ఇవి ఆత్మపరాగ సంపర్కం జరగటం కోసం పుష్పాలు విడుదలలోని కీలాగ్రము వాటిని గ్రహించడంలో ఒక సమకాలీనతను పాటించాలి. అయితే పరాగరేణువులు పరాగకోశంలో కీలాగ్రం ఒకదానికొకటి దగ్గరగా ఉంటే వాటి మధ్య ఆత్మపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. ఇవి దగ్గరగా ఉన్నట్లయితే అప్పుడు ఆత్మపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. కొన్ని జాతుల్లో చూస్తే వయోలా, యాక్సాలిస్, కొమ్మిలైనా లాంటి కొన్ని మొక్కలు 2 రకాల పుష్పాలను ఉత్పత్తి చేస్తాయన్నమాట. దీన్ని వివృత సంయోగ పుష్పాలు అంటారు. అంటే ఇతర మొక్కల్లోని పుష్పాల మాదిరిగా పుష్పాలు వికసించి కేసరాన్ని కీలాగ్రాన్ని బహిర్గతం చేయగలిగేవిగా ఉంటాయన్నమాట. ఇవి వివృత సంయోగ పుష్పాలు అంటారు. నెక్స్ట్ సంవృత సంయోగ పుష్పాలు అని కూడా ఉంటారు. అవేంటంటే అవి అసలు ఎప్పుడు వికసించని పుష్పాలు. ఇటువంటి పుష్పాల్లో పరాగ కోశాలు కీలాగ్రం దగ్గరగా ఉంటాయన్నమాట. పుష్పము మొగ్గల్లోని పరాగ కోశాలు స్ఫోటనం చెందటం ద్వారా పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరటంలో పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. అంటే సంవృత సంయోగ పుష్పాలు ఎప్పుడు ఆత్మపరాగ సంపర్కాన్నే చూపిస్తాయి. సంవృత సంయోగ పుష్పాలు ఎప్పుడు కూడా ఆత్మపరాగ సంపర్కాన్నే చూపిస్తాయి. కారణం ఏంటి అంటే వీటిలో పరసంయోగం అనేది కీలాగ్రం చేరే అవకాశం లేకపోవటమే. పరపరాగ సంపర్కం అనేది కీలాగ్రం చేరే అవకాశము లేకపోవటం అన్నమాట. సంవృత సంయోగ పుష్పాలు పరాగ సంపర్క సహకారం లేకపోయినా విత్తనాభివృద్ధిని ఖచ్చితంగా విత్తనాభివృద్ధిని చేస్తాయి అన్నమాట. ఏక వృక్ష పరాగ సంపర్కం. రెండవది ఏంటంటే ఏకవృక్ష పరాగ సంపర్కం. అంటే దానిలో ఒకే పుష్పంలోని పరాగకోశంలో గల పరాగరేణువులు అదే మొక్కపై ఉన్న వేరొక పుష్పం కీలాగ్రాన్ని పడతాయి అన్నమాట. గైనటోగమి అనేది దీన్ని గైనటోగమి అంటారు. గైనటోగమి అంటే ఏకవృక్ష పరపరాగ సంపర్కము. గైనటోగమి ఏకవృక్ష పరపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలోని పరాగకోశంలో గల పరాగరేణువులు అదే మొక్కపై ఉన్న వేరొక పుష్ప కీలాగ్రం మీద పడతాయన్నమాట. దీన్ని గైనటోగమి అంటారు. అంటే ఏకవృక్ష పరపరాగ సంపర్కం అంటారు. ఇది క్రియాత్మకంగా పరపరాగ సంపర్కం అయినప్పటికీ పుప్పొడి రేణువులు అదే మొక్క నుంచి రావటం వల్ల ఇది జన్యుపరంగా ఆత్మపరాగ సంపర్కం లాంటిది అన్నమాట. అదే మొక్కలోని కాబట్టి చూస్తే అవే లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా ఆత్మపరాగ సంపర్కం కిందనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భిన్న వృక్ష పరపరాగ సంపర్కము అంటే ఒక మొక్క మీద ఉన్న పుష్పాల్లోని పరాగరేణువులు వేరొక మొక్కపై అన్నమాట
వేరొక మొక్కపై ఉన్న పుష్పం కీలాగ్రం మీద పడతాయి అన్నమాట. ఈ రకమైన పరాగ సంపర్కం ఒక్కటే జన్యుపరంగా వివిధ రకాల పరాగరేణువుల కీలాగ్రాన్ని చేరుస్తుంది అన్నమాట. జన్యుపరంగా చూస్తే భిన్న వృక్ష పరపరాగ సంపర్కం అనేది జన్యుపరంగా మంచిది, లాభదాయకం అని చెప్పేసి చెప్తారు. పరపరాగ సంపర్కానికి తోడ్పడే సహకారులు ఏంటి అంటే నిర్జీవ సహకారులు, తర్వాత జీవ సహకారులు అన్నమాట. నిర్జీవ సహకారులు అంటే ఏంటి? గాలి, నీరు నిర్జీవ సహకారులు. జీవ సహకారులు అయితే జంతువులు. ఈ సహకారులు సహాయాన్ని మొక్కలు ఉపయోగించుకుంటాయి అన్నమాట. ఎక్కువగా అవి సహకారుల సహాయాన్ని ఉపయోగించుకుంటాయి. ఇది నిర్జీవ సహకారి కావచ్చు, జీవ సహకారి కావచ్చు. వీటిని మొక్కలు ఎక్కువగా పరాగ సంపర్కం జరగటానికి ఉపయోగించుకుంటాయి. ఎక్కువ శాతం మొక్కలు జీవ సహకారుల ద్వారా పరాగ సంపర్కాన్ని జరుపుకుంటాయి. జీవ సహకారులు అంటే జంతువులు లేకపోతే పక్షులు ఇట్లాంటివి. తక్కువ శాతం మొక్కలు నిర్జీవ సహకారుల సహాయాన్ని ఉపయోగించుకుంటాయి. తక్కువ శాతం మొక్కలు మాత్రమే గాలి నీరు సహాయాన్ని ఎంచుకుంటాయి. గాలి నీటి పరాగ సంపర్కం ద్వారా పరాగ రేణువులు కీలాగ్రం చేరటం అనేది యాదృచ్ఛికంగా సంభవిస్తుంది అన్నమాట. ఈ అనిశ్చిత పద్ధతిలో కూడిన పరాగ రేణువుల నష్టాన్ని పూరించడానికి పుష్పాలు లెక్కలేని పరాగ రేణువులను ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. అంటే కొన్ని వేస్ట్ అయిపోయినా కానీ కొన్ని సంపర్కంలో పాల్గొనేటట్లుగా ఎక్కువ పుష్పాలను ఇవి ఉత్పత్తి చేస్తాయి. ఎక్కువ పుష్పాలు లెక్కలేని పరాగ రేణువులను ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా పరాగ సంపర్కానికి ఉపయోగపడే అండాల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. వాయు పరాగ సంపర్కం అనేది సర్వసాధారణమైన నిర్జీవ పరాగ సంపర్కము. పరాగ సంపర్కం జరగటానికి పుప్పొడి రేణువులు తేలికగా జిగురు లేకుండా ఉండటం వల్ల ఇవి వాయు ప్రసరణ ద్వారా సులువుగా వ్యాప్తి చెందగలవన్నమాట. కొన్ని బహిర్గతమైన కేసరాలను కలిగి ఉండటంచే పుప్పొడి తేలిగ్గా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అలాగే వీటిలో పొడవైన ఈక వంటి కీలాగ్రం ద్వారా పుప్పొడి రేణువులు పట్టి ఉంచుతాయన్నమాట. సాధారణంగా వాయు పరాగ సంపర్కం జరిగే పుష్పాలలో ప్రతి అండాశయంలో ఒకే ఒక్క అండం ఉంటుంది. అనేక పుష్పాలు కలిసి ఒక పుష్ప విన్యాసంగా ఏర్పడతాయి. అనేక పుష్పాలు కలిసి ఒక పుష్ప విన్యాసంగా ఏర్పడతాయి. సర్వసాధారణమైన ఉదాహరణ ఏంటంటే మొక్కజొన్నలో చూసినట్లయితే అనేక పుష్పాలు కలిసి ఒక పుష్ప విన్యాసంగా ఏర్పడతాయి. మొక్కజొన్న కంకి అన్నమాట. దీన్ని పుష్ప విన్యాసంలో పొడవైన పట్టుదారాలు లాంటి నిర్మాణాలు ఉంటాయి కదా, ఇవి కీలాలు ఇవి గాలికి కదులుతూ పుప్పొడి రేణువులను పట్టుకుంటాయి. గడ్డి మొక్కల్లో వాయుపరాగ సంపర్కం అనేది సర్వసాధారణము. ఈ గడ్డి మొక్కల్లో వాయుపరాగ సంపర్కం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. నీటి ద్వారా జరిగే పరాగ సంపర్కం జలపరాగ సంపర్కం అంటారు కదా. పుష్పించే మొక్కల్లో చాలా అరుదుగా కేవలం 30 ప్రజాతుల్లో ఎక్కువ ఏకదళ బీజాల్లో ఇది కనిపిస్తుంది అన్నమాట. దీన్ని చూసినట్లయితే శైవలాలు, బ్రైయోఫైట్లాలు, టెరిడోఫైటాట్లో పురుష సంయోగ బీజాల రవాణాకు నీటి పాత్ర అనేది చాలా ముఖ్యమైనది అనమాట. కొన్ని బ్రైయోఫైట్, టెరిడోఫైట్ మొక్కలను సంయోగ బీజాల రవాణాకు ఫలదీకరణకు కావాల్సిన నీటి అవసరాల దృష్ట్యా వీటి వ్యాప్తి అనేది తక్కువైందని చెప్పొచ్చు అనమాట. మంచినీటిలో పెరిగే వ్యాలిస్నేరియా, హైడ్రిల్లా, ఉప్పు నీటిలో పెరిగే జోస్టరా లాంటి సముద్రపు గడ్డి జాతులు జలపరాగ సంపర్కం జరిపే మొక్కలకి ఉదాహరణ అన్నమాట. అన్ని నీటి మొక్కలు పరాగ సంపర్కంలో నీటిని ఉపయోగించవు. నీటిలో ఉన్నప్పటికీ అవి పరాగ సంపర్కంలో నీటిని ఉపయోగించుకోవన్నమాట. చాలా నీటి మొక్కల్లో గుర్రపు డెక్క, ఉదాహరణకి గుర్రపు డెక్క, నీటి కలువల్లో పుష్పాలు నీటిపై భాగంలో అంటే నీటికి పైన ఉండటం వలన కీటకాల ద్వారా, గాలి ద్వారా నేల మొక్కల్లాగా పరాగ సంపర్కం జరుగుతుంది. నీటికి పైనున్న మొక్కల్లో పరాగ సంపర్కం ఎట్లా జరుగుతుంది అంటే కీటకాల ద్వారా, గాలి ద్వారా పరాగ సంపర్కము నేల మీద ఉండే మొక్కల్లో లాగే జరుగుతుందన్నమాట. వ్యాలిస్నేరియాలో స్త్రీ పుష్పాలు పొడవైన వృంతాల సహాయంతో నీటి పై భాగానికి చేరగా పురుష పుష్పాలు లేదా పుప్పొడి రేణువులు నీటిపై విడుదలవుతాయి అన్నమాట. ఇక్కడ జలపరాగ సంపర్కానికి చెందిన మరొక వర్గం మొక్కల్లో చూస్తే సముద్రగడ్డి మొక్కల్లో అంటే జోస్టెరా స్త్రీ పుష్పాలు పూర్తిగా నీటిలో మునిగుండగా పరాగ రేణువులు కూడా నీటిలో విడుదలవుతాయి అన్నమాట. అనేక జాతుల పరాగ రేణువులు పొడవుగా రిబ్బన్ ఆకృతిలో ఉండి నీటి ప్రవాహంతో నిష్క్రియాత్మకంగా లోపలికి కదులుతూ కీలాగ్రాన్ని చేరి పరాగ సంపర్కం జరుపుతాయన్నమాట. అధో జల పరాగ సంపర్కం అంటారు. హైపోహైడ్రోఫిలి అధో జల పరాగ సంపర్కం అంటారు. ఇది జలపరాగ సంపర్కం జరిపే చాలా జాతుల్లో పరాగ రేణువులు ఒక జిగురు పొరతో కప్పబడి ఉంటాయన్నమాట. అంటే అది అధిక తేమ నుండి కాపాడుతుంది అనమాట. ఈ జిగురు పొర అనేది
నీటిలో ఉండే మొక్కలకి అధిక తేమ నుండి కాపాడబడతాయి. వాయు జల సంపర్కం జరిపే పుష్పాలు మంచి రంగులతో ఉండవు. వాయు జల పరాగ సంపర్కం జరిపే పుష్పాలు అంత మంచి రంగుల్లో ఉండవు, మకరందాన్ని కూడా స్రవించవు అన్నమాట. అయితే అధిక శాతం పుష్పించే మొక్కలు అనేక రకాల జంతువుల్ని పరాగ సంపర్క సహకారులుగా ఉపయోగించుకుంటాయి కదా. ఉదాహరణకు తేనెటీగలు, సీతాకోచిలుకలు, ఈగలు, బీటిల్స్, కందిరీగలు, చీమలు, పట్టుపురుగులు ఇవి కీటకాల పరాగ సంపర్కం అని చెప్పేసి అంటారు. అంటే సన్బర్డ్స్, తీతుకు పిట్టలు అంటే పక్షి పరాగ సంపర్కం, పక్షుల ద్వారా జరిగితే పక్షి పరాగ సంపర్కం అంటారు. గబ్బిలాల ద్వారా జరిగితేనేమో కీరోప్టెలిఫెలి అని చెప్పేసి అంటారు. గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని. పక్షుల ద్వారా జరిగితే పక్షి పరాగ సంపర్కం అంటారు. చీమల ద్వారా, పట్టుపురుగులు, సీతాకోచిలుకలు, తేనెటీగల ద్వారా జరిగితే కీటక పరాగ సంపర్కం అనేసి అంటారనమాట. జంతువుల్లో ముఖ్యంగా కీటకాలు, అందులో తేనెటీగలు బలమైన జీవ సహకారులు అనమాట. తేనెటీగలు అనేవి బలమైన జీవ సహకారులు ఇక్కడ మనకి, అంటే పరాగ సంపర్కం జరగటంలో బాగా తోడ్పడతాయన్నమాట. ఉడతల ద్వారా జరిగితేనేమో థెరోఫెలి అంటారు. థెరోఫెలి. తోకలేని కోతులు, ప్రీమోట్లు అంటారు ఇవి. నెక్స్ట్ నిశాకపి, చెట్లపై ఉండే రోడెంట్లు, ఇలాగే సరీస్వరూపాలు. పాములు ఓఫియోఫిలి అంటారు, పాముల ద్వారా అయితే. గెకోలిజార్డ్, తొండలు, గార్డెన్ లిజార్డ్ లాంటి పెద్ద జంతువులు కూడా పరాగ సంపర్క సహకారులుగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ సరీసృపాల ద్వారా అంటే పాముల ద్వారా జరిగితేనేమో ఓఫియోఫిలి అంటారు ఇక్కడ. నెక్స్ట్ జంతు పరాగ సంపర్కానికి చెందే మొక్కల్లో పుష్పాలు ప్రత్యేకమైన అనుకూలనాలు ముఖ్యంగా ఒక రకమైన జంతు జాతికి సంబంధించేటట్లుగా, అంటే కీటకాలు పరాగ సంపర్కం జరిపే అనేక పుష్పాలు పెద్దవిగా, రంగులతో, సువాసనతో, అధిక మకరందంతో. పుష్పాలు చిన్నవిగా ఉంటేనేమో అవి సమూహాలుగా ఉన్న విన్యాసాలుగా ఉంటాయి. పెద్దవిగా ఉంటేనేమో రంగులతో, సువాసనతో, అధిక మకరందంతో ఉంటాయి కీటకాలను ఆకర్షించడానికి. నెక్స్ట్ సమూహాలుగా ఉంటేనేమో పుష్ప విన్యాసాలు ఏర్పడి కనబడేటట్లుగా ఉంటాయి అన్నమాట, కీటకాలని ఆకర్షించే విధంగా ఉంటాయి. ఇట్లా జంతువులు ఈ పుష్పాల రంగు లేదా సువాసనకి ఆకర్షించబడతాయి అన్నమాట. ఈగలు, బీటిల్స్ ద్వారా పరాగ సంపర్కం జరుపుకునే పుష్పాలు దుర్గంధ వాసనను వెదజల్లి వీటిని ఆకర్షిస్తాయి. ఈగలు, బీటిల్స్కి ద్వారా పరాగ సంపర్కం జరిపే పుష్పాలు దుర్గంధ వాసనలను వెదజల్లుతాయి అన్నమాట. జంతువులు నిలకడగా రావటానికి పుష్పాలు వాటికి కొన్ని బహుమతులు, అంటే అవి ఆకర్షించబడటానికి మకరందము, పుప్పొడి వంటి పుష్పం సాధారణంగా ఇచ్చే బహుమతులు అన్నమాట. వీటినే పుష్ప బహుమతులు అంటారు. జంతువును ఆకర్షించడానికి ఇచ్చేవి మకరందం, పుప్పొడివి లాంటి ద్వారా అవి ఆకర్షించబడతాయి కాబట్టి వీటినే పుష్ప బహుమతులు అంటారు. కొన్ని జాతుల్లో పుష్ప బహుమతులు కీటకాలకు గుడ్లు పెట్టుకునేందుకు అనువుగా ఉండే ప్రదేశాలుగా ఉంటాయి అన్నమాట. అంటే పుష్పం మీద కీటకాలు గుడ్లు పెట్టుకునేటట్లుగా ఉంటాయి. అమార్ఫోఫాలస్లోని పుష్ప విన్యాసం ఇందుకు ఒక ఉదాహరణ. ఈ పుష్ప విన్యాసం సరాసరి 6 అడుగులు ఎత్తుంటుందన్నమాట. ఇటువంటి మాత్ జాతికి సంబంధించిన ఒక కీటకము, అంటే యుక్క అనే మొక్కల మధ్య గల బంధుత్వము, కీటకము మొక్క ఒకటి లేకుంటే మరొకటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకో. ఉదాహరణకి ఏంటంటే యుక్క అనే కీటకము మాత్ జాతికి సంబంధించిన ఒక కీటకం అన్నమాట. ఇది అమార్ఫోఫాలస్లోని పుష్ప విన్యాసము. అమార్ఫోఫాలస్ పుష్పము, మాత్ సంబంధించిన కీటకం యుక్క అనే కీటకము, ఈ రెండింటికి మధ్య ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఇక్కడ పరాగ సంపర్క జీవిత చక్రం అనేది పూర్తి కాదు. ఇక్కడ ఇది ఈ కీటకం ఏం చేస్తుందంటే టాజిటెక్యులా యుక్కాసిల్లా అండాశయ బిలంలో గుడ్డును పెడుతుంది. దీనికి ప్రతిగా ఈ కీటకం ద్వారా పుష్పంలో పరాగ సంపర్కం జరుగుతుందన్నమాట. ఈ విధంగా పుష్పాలు, కీటకాలు కూడా ఎలా ఉంటాయి, పుష్ప బహుమతులుగా. పుష్పాలు కీటకాలకి పుష్ప బహుమతుల్ని అందజేస్తాయి. అవి వీటికి పరాగ సంపర్కాన్ని జరగటానికి సహాయం చేస్తాయి అన్నమాట. బాహ్య ప్రజనన యంత్రకాలు ఏంటి అంటే ఎక్కువ శాతం పుష్పించే మొక్కలు ద్విలింగ పుష్పాలను ఏర్పరుస్తాయి. అంటే పుప్పొడి రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరగలవన్నమాట. వరుసగా ఆత్మపరాగ సంపర్కం జరిగితే అది అంతఃప్రజనన క్షీణతకు దారితీస్తుంది, అంటే మొక్క క్షీణించిపోతుంది అనమాట. పుష్పించే మొక్కలు అనేక యంత్రాంగాలను లేదా అనుకూలనాలను లేదా పద్ధతులను ఏర్పరచుకొని ఆత్మఫలదీకరణను ప్రోత్సహించకుండా పరాగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తాయి అన్నమాట. పరపరాగ సంపర్కాన్ని ఎక్కువగా ఇష్టపడతాయి అన్నమాట ఇవి.
పుష్పించే మొక్కలు అనేవి ఆత్మపరాగ సంపర్కాన్ని, ఆత్మఫలదీకరణ ఎక్కువగా ఇవి ఇష్టపడవు. కొన్ని జాతుల్లో పుప్పొడి విడుదల కీలాగ్రం దాన్ని స్వీకరించడం అనేది సమకాలీనంగా ఉండదన్నమాట. అంటే కీలాగ్రం పక్వదశకు చేరక ముందే పుప్పొడి విడుదల కావటం అంటే పుంభాగ ప్రథమోత్పత్తి అంటారు. ఉదాహరణకు సూర్యకాంతం. ఇక్కడ కొన్ని జాతుల్లో పుప్పొడి విడుదల కీలాగ్రము దాన్ని స్వీకరించటం అనేది సమకాలికంగా ఉండదు. ముందుగా భిన్నకాలిక పరిపక్వత అంటారు దీన్ని. కీలాగ్రం పక్వదశకు చేరకముందే పుప్పొడి విడుదల కావటం అనేది పుంభాగ ప్రథమోత్పత్తి. ఉదాహరణకు సూర్యకాంతం. లేదా కీలాగ్రం పక్వదశకు చేరిన పుప్పొడి విడుదల కాకపోవటము స్త్రీభాగ ప్రథమోత్పత్తికి ఉదాహరణ దతూరా సొలానంలో. ఇక్కడ స్త్రీ భాగము ప్రత్యుత్పత్తి ముందుగా జరుగుతుంది. ఉదాహరణ ఏంటి అంటే దతూరా సొలానము. కీలాగ్రం పక్వదశకు చేరకముందే పుప్పొడి విడుదల కావటం పుంభాగ ప్రథమోత్పత్తి. ఉదాహరణ సూర్యకాంతం. కీలాగ్రం పక్వదశకు చేరిన పుప్పొడి విడుదల కాకపోవటం స్త్రీభాగ ప్రథమోత్పత్తికి ఉదాహరణ దతూరా సొలానం అనేది జరుగుతుంది. కొన్ని ఇతర జాతుల్లో పుష్పంలో పరాగరేణువులు కీలాగ్రం వేరే వేరే స్థానాల్లో అమరి ఉండటం వల్ల పుప్పొడి కీలాగ్రాన్ని చేరే అవకాశం అనేది ఉండదు. ఉదాహరణకి పెర్మోగమి అంటారు దీన్నే. హైబిస్కస్ అన్నమాట పెర్మోగమి. ఇక అంతఃప్రజననాన్ని నివారించడానికి ఉపయోగపడే మూడవ యంత్రాంగం ఏమంటే ఒకే జాతి మొక్కలు పుష్పాల్లోని కీలాలు వేరు వేరు ఎత్తుల్లో ఉంటాయన్నమాట. కీలాలు వేరు వేరు ఎత్తుల్లో ఉండటం వలన అంతఃప్రజననాన్ని నివారించవచ్చు. ఈ విధంగా ఆత్మపరాగ సంపర్కం జరగకుండా మొక్కలు ఈ విధమైన అనుకూలనాలను ప్రదర్శిస్తాయన్నమాట. అంతఃప్రజననాన్ని నివారించే 4వ పద్ధతి ఏంటంటే ఆత్మవంద్యత్వం అంటే స్వయం విరుద్ధం. అంటే అంబిటిలాస్ జన్యు సంబంధ యంత్రాంగంలో పుప్పొడి అదే పుష్పంలోని కీలాగ్రము పడినప్పుడు అది మొలకెత్తబడకుండా లేదా పరాగనాళాలు పెరగకుండా అండాలలో ఫలదీకరణ నిరోధించబడుతుంది అన్నమాట. ఆత్మపరాగ సంపర్కం నిరోధించబడే మరొక యంత్రాంగం ఏకలింగ పుష్పాలు ఉత్పత్తి కావటం అన్నమాట. ఉదాహరణకి ఆముదము. మొక్కజొన్నలాగా పురుష స్త్రీ పుష్పాలు ఒకే మొక్కపై ఉండటము ద్విలింగాశ్రయ స్థితి. ఇది ఆత్మపరాగ సంపర్కాన్ని నిరోధిస్తుంది అన్నమాట. ఒకే మొక్కపై స్త్రీ పుష్పాలు పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు పురుష పుష్పాలు ఉంటే ద్విలింగాశ్రయ స్థితి. ఇది ఆత్మపరాగ సంపర్కాన్ని నిరోధిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే పురుష పుష్పాలు పురుష లేదా స్త్రీ. ఇక్కడ స్త్రీ పుష్పాలు వేరువేరు మొక్కలపై ఏర్పడతాయి. అంటే బొప్పాయి వంటి అనేక జాతుల్లో పురుష స్త్రీ పుష్పాలు వేరువేరు మొక్కలపై ఏర్పడతాయి. అంటే మొక్క అనేది పురుష మొక్క లేదా స్త్రీ మొక్కగా ఉంటుందన్నమాట. దాన్ని ఏకలింగాశ్రయ అంటారు. ఏకలింగాశ్రయ స్థితి అంటారు. ఈ స్థితి ఆత్మపరాగ సంపర్కాన్ని ఏకవృక్ష సంపర్కాన్ని రెండింటినీ కూడా నిరోధిస్తుంది. తర్వాత పుప్పొడైతే అండకోశం పరాగరేణువులు సేకరించి పరాగ సంపర్కానంతరం ఫలదీకరణ ముందుగా జరగవలసిన ప్రక్రియను ప్రోత్సహిస్తుందన్నమాట. ఒకవేళ విరుద్ధ పుప్పొడి అయితే కీలాగ్రం వద్ద పుప్పొడి మొలకెత్తడానికి లేదా కీలంలో పరాగనాళం పెరుగుదలను నిరోధించి అండకోశం ఆ పుప్పొడిని తిరస్కరించుతుందన్నమాట. ఈ అండకోశం పుప్పొడిని గుర్తించి దాన్ని తీసుకుంటుందా లేకపోతే తిరస్కరిస్తుందా అనేది పరాగరేణువు అండకోశాల మధ్య వరుస జరిగే పరస్పర చర్య ఫలితంగానే ఉంటుందన్నమాట. తర్వాత అవిరుద్ధ పరాగ సంపర్కం జరగటంలో పుప్పొడి రేణువులు కీలాగ్రంపై మొలకెత్తి పరాగనాళాన్ని ఒక బీజరంధ్రం ద్వారా ఉత్పత్తి చేస్తుందన్నమాట. అంటే పుప్పొడి రేణువుల్లోని పదార్థము పరాగనాళంలోకి ప్రవేశిస్తుంది. పరాగనాళం పెరుగుతూ కీలాగ్ర కణజాలాల ద్వారా కీలం ద్వారా చెలిస్తూ అండాశయాన్ని చేరతాయన్నమాట. కొన్ని మొక్కల్లో పుప్పొడి రేణువులు 2 కణాల దశలో పరాగ రేణువులు శాఖీయ కణము అంటే ఉత్పాదక కణం అంటే విడుదలవుతుందన్నమాట. 2 కణాల దశలో విడుదలవుతుందన్నమాట. ఇట్లా చూసినట్లయితే ఈ మొక్కల్లో పరాగనాళం పెరుగుదల కీలాగ్రంలో జరుగుతుంది. ఉత్పాదక కణం విభజన చెంది 2 పురుష సంయోగ బీజాలను ఏర్పడుతుందన్నమాట. 3 కణాల దశలో పరాగరేణువులు విడుదలయ్యే మొక్కలైతే పరాగనాళాలు 2 పురుష సంయోగ బీజాలను ప్రారంభం నుంచి మోసుకొని ప్రయాణిస్తాయన్నమాట. పరాగనాళం కీలం ద్వారా ప్రయాణించి అండాశయాన్ని చేరుతుంది. ఇక్కడ కీలం ద్వారా ప్రయాణించి పరాగనాళం అనేది అండాశయాన్ని చేరుతుంది. ఈ పరాగనాళం అండాశయం చేరిన తర్వాత ఏమవుతుందంటే అండంలోనికి అండద్వారం ద్వారా ప్రవేశించి ఆ తరువాత పిలిఫారం పరికరం ద్వారా ఒక సహాయ కణంలోనికి చేరుతుంది. ఈ సహాయ కణంలోనికి
చేరుతుంది. పరాగనాళం అండంలోనికి చలాజా ద్వారా కూడా ప్రవేశించవచ్చు. ఈ పరాగనాళం అనేది అండంలోనికి చలాజా ద్వారా కూడా ప్రవేశించవచ్చు అన్నమాట. ఇది మనం చూస్తే అండద్వారం దగ్గర సహాయ కణాల్లోని ఫిలిఫారం పరికరము పరాగనాళ ప్రవేశ మార్గాన్ని నిరోధిస్తుంది. ఈ పరాగరేణువులు కీలాగ్రంపై పడినప్పటి నుంచి పరాగనాళం అండంలోకి ప్రవేశించే వరకు జరిగే చర్యలన్నింటినీ పుప్పొడి అండకోశాల పరస్పర చర్యగా వ్యవహరిస్తారు. పుప్పొడి పరస్పర సహకార చర్యగా పరస్పర చర్యగా వ్యవహరిస్తారన్నమాట. ఇక్కడ మనం పుప్పొడి రేణువులు మొలకెత్తడం అనేది చూసినట్లయితే, ఇప్పుడు మొలకెత్తడం అనేది అక్కడ కొన్ని పరాగరేణువులు కీలాగ్రంపై పడినప్పటి నుంచి పరాగనాళం అండంలోనికి ప్రవేశించే వరకు జరిగే చర్యలన్నింటినీ కలిపి పుప్పొడి అండకోశాల పరస్పర చర్యగా మనం చెప్తాము. నెక్స్ట్ కృత్రిమ సంకరణం గురించి చూద్దాం. ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ సస్యాభివృద్ధి కార్యక్రమంలో అంటే పంటలను పండించే విధానంలో సంకరణ ప్రయోగాల్లో వాంఛనీయమైన పరాగరేణువులను మాత్రమే ముఖ్యంగా పరాగ సంపర్కం కోసం ఉపయోగిస్తూ కీలాగ్రాన్ని చూస్తే పంకిలపరిచే అవాంఛనీయ లేదా అవసరం లేని పుప్పొడి రేణువుల నుంచి కాపాడాలన్నమాట. దీన్ని విపుంసీకరణ బ్యాంగింగ్ అనే సాంకేతిక విధానం ద్వారా బ్యాంగింగ్ అనే సాంకేతిక విధానం ద్వారా పొందవచ్చు అన్నమాట. అంటే తల్లి మొక్కగా అంటే స్త్రీజనక మొక్క ఎంచుకున్న మొక్కలపై ఉన్న ద్విలింగ పుష్పాలు మొక్క దశలో ఉన్నప్పుడు పరాగకోశాలు స్ఫోటనం చెందక ముందే వాటిలో పరాగకోశాలను శ్రావణం సహాయంతో తీసేస్తారన్నమాట. ఈ పద్ధతిని విపుంసీకరణ అని చెప్పేసి అంటారు. విపుంసీకరణ జరిపిన పుష్పాలను సరైన పరిమాణంలో ఉన్న సంచుల్లో సాధారణంగా బటర్ పేపర్లో తప్పనిసరిగా కప్పి ఉంచాలన్నమాట. ఈ కీలాగ్రంపై అవాంఛనీయ పరాగరేణువులు పంకిలపరచకుండా నిరోధిస్తాయి. ఈ ప్రక్రియని బ్యాంగింగ్ అంటారన్నమాట. బ్యాంగింగ్ ఇది ఈ సంచితో పుష్ప కీలాగ్రం వరకు పక్వదశకు చేరేదాకా పురుష జనక మొక్క పరాగకోశాల నుంచి పరాగరేణువులను సంపాదించి సేకరించి కీలాగ్రంపై చేర్చి ఆ పుష్పాలను తిరిగి సంచులతో కప్పి ఉంచి వాటి ఫలాల అభివృద్ధికి వదిలేస్తారనమాట. నెక్స్ట్ ద్విఫలదీకరణ డబుల్ ఫర్టిలైజేషన్. ఒక సహాయ కణాన్ని ఛేదించుకొని అండాన్ని ప్రవేశించడంలో పరాగనాళం పగిలి రెండు పురుష సంయోగ బీజాలను సహాయ కణము కణద్రవ్యంలోకి విడుదల చేస్తుంది కదా. ఒక పురుష సంయోగ బీజము స్త్రీ బీజ కణం వైపు కదిలి పురుష సంయోగ బీజ కణంలోని కేంద్రకము స్త్రీ బీజ కణంలోని కేంద్రకంతో సంయోగం చెందటంతో సంయుక్త సంయోగం అనేది జరుగుతుందన్నమాట. లేదా ఫలదీకరణం అనేది పూర్తి అవుతుంది. ఫర్టిలైజేషన్ అనేది పూర్తి అవుతుంది. దీని ఫలితంగా ద్వైస్థితిక కణమైన సంయుక్త బీజము ఏర్పడుతుంది కదా. అయితే మరొక పురుష సంయోగ బీజం రెండు ధ్రువాలు కేంద్రకాలున్న కేంద్రం వైపు కదిలి దానితో సంయోగం చెంది ఒక త్రయస్థితిక ప్రాథమిక అంకురచిత కేంద్రాన్ని ఏర్పడుతుంది. ఈ సంయోగంలో మూడు ఏకస్థితిక కేంద్రకాల మధ్య సంయోగం జరగటం వల్ల దీన్ని త్రిసంయోగం అని చెప్పేసి అంటారు. దీన్ని ఏమంటారంటే త్రిసంయోగం అని చెప్పేసి అంటారు. ఈ త్రిసంయోగం ఫలితంగా ఈ విధంగా రెండు సంయోగాలు సంయోగం చెంది త్రిసంయోగం ఏర్పడటం వల్ల దీని ఫలితంగా ద్విఫలదీకరణ. దీన్ని ఒకసారి త్రిసంయోగం పిండకోశంలో జరగటం వల్ల ఈ దృగ్విషయాన్ని ద్విఫలదీకరణ అని చెప్పేసి అంటారు. ఇది పుష్పించే మొక్కల్లో మాత్రమే సంభవించే ప్రత్యేకమైన సంఘటన. త్రిసంయోగం తర్వాత కేంద్ర కణము ప్రాథమిక అంకురచిత కణముగా మారి అంకురచితంగా అభివృద్ధి చెందుతుంది అన్నమాట. ప్రాథమిక అంకురచిత కణంగా మారి ఇది అంకురచితంగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ అంకురచితంగా అభివృద్ధి చెంది అలాగే సంయుక్త బీజము పిండంగా అభివృద్ధి చెందుతుంది. ఈ సంయుక్త బీజం అనేది పిండంగా మారుతుంది అన్నమాట. సంయుక్త బీజము పిండంగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ ద్విఫలదీకరణ తరువాత అంకురచిత పిండం అభివృద్ధి చెందటము, అండంగా పరిపక్వత చెందటము, అండాశయం ఫలంగా మారటము, వాటిని ఏకంగా కలిపి ఫలదీకరణానంతర సంఘటనలుగా చెప్పవచ్చు. ఈ ఫలదీకరణం జరిగిన తరువాత అనుబంధ అంగాలంటే కేసరాలు కీలము వడిలిపోయి రాలిపోతాయి అన్నమాట. ఇది
అంకురచ్ఛిదం గురించి చూస్తే పిండాభివృద్ధికి ముందే అంకురచ్ఛిదం అభివృద్ధి అనేది జరుగుతుంది. ప్రాథమిక అంకురచ్ఛిద కణం వరుసగా విభజనలు చెంది త్రయస్థితిక కణజాలంగా ఏర్పడుతుంది. ప్రాథమిక అంకురచ్ఛిద కణము వరుసగా అభివృద్ధి చెంది త్రైస్థితిక కణజాలంగా ఏర్పడుతుంది. ఈ కణంలోని కణాలు ఆహారపు నిల్వలతో నిండి ఉండి అభివృద్ధి చెందుతున్న పిండ పోషణకు ఉపయోగపడతాయి. ఇది సామాన్యమైన అంకురచ్ఛిద అభివృద్ధి రకంలో ప్రాథమిక అంకురచ్ఛిద కేంద్రకము వెంటనే అనేక మార్లు సమవిభజనలు చెంది స్వేచ్ఛా కేంద్రకాలను ఏర్పరుస్తుంది అన్నమాట. ఉదాహరణకి మనం చూస్తే కొబ్బరికాయలో నీరు స్వేచ్ఛాయుత కేంద్రక అంకురచ్ఛిదమే అన్నమాట. ఇది ఇక్కడ చూస్తే ఇక్కడ తెల్లటి దాన్ని కొబ్బరి అంటాం కదా, కణయుత అంకురచ్ఛిదం అన్నమాట. అది స్వేచ్ఛా కేంద్రయుత అంకురచ్ఛిదం ఏంది అంటే కొబ్బరికాయలో నీళ్లు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే విత్తనము పరిపక్వం చెందే ముందే అభివృద్ధి చెందుతున్న పిండానికి ఉదాహరణ ఏంటి అంటే బఠానీ, వేరుశెనగ, చిక్కుడు. అంకురచ్ఛిదాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు. అంకురచ్ఛిదాన్ని పూర్తిగా వినియోగించుకునే మొక్కలు ఏంటి అంటే బఠానీ, వేరుశెనగ, చిక్కుడు. ఇవి అంకురచ్ఛిదాన్ని పూర్తిగా వినియోగించుకుంటాయి అన్నమాట. విత్తనం పరిపక్వం చెందే ముందే అభివృద్ధి చెందుతున్న పిండము ఉదాహరణకు బఠానీ, వేరుశెనగ, చిక్కుడు అంకురచ్ఛిదాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఈ విత్తనాలని అంకురచ్ఛిద రహిత విత్తనాలు అంటారు. ఇవి విత్తనమే పక్వాన్ని చెందక ముందే పిండం ఉపయోగించుకుంటుంది బఠానీ, వేరుశెనగ, చిక్కుడులో. వీటిని అంకురచ్ఛిద రహిత విత్తనాలు అని చెప్పేసి అంటారు. లేదా ఇంకోటి ఏంటంటే పరిపక్వమైన విత్తనంలో కొంత అంకురచ్ఛిదం మిగిలి ఉండవచ్చు అన్నమాట. అంకురచ్ఛిద సహిత విత్తనాలు అంటారు. పరిపక్వ విత్తనంలో కొంత అంకురచ్ఛిదం మిగిలి ఉండవచ్చు. వీటిని అంకురచ్ఛిద సహిత విత్తనాలు అంటారు. ఉదాహరణకి ఆముదము, కొబ్బరి. అంకురచ్ఛిద రహిత విత్తనాలకు ఉదాహరణ బఠానీ, వేరుశెనగ, చిక్కుడు. అంకురచ్ఛిద సహిత విత్తనాలకు ఉదాహరణ ఆముదము, కొబ్బరి. మిగిలి ఉన్న అంకురచ్ఛిద విత్తనాలు మొలకెత్తే సమయంలో వినియోగించబడతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ పిండం గురించి కానీ మనం చూసుకున్నట్లయితే పిండకోశంలో అండద్వారం కొన వద్ద సంయుక్త బీజం నుండి పిండాభివృద్ధి అనేది జరుగుతుంది. అనేక సంయుక్త బీజాల్లో కొంత అంకురచ్ఛిదం ఏర్పడిన తరువాతనే విభజనలు అనేవి సాగిస్తాయన్నమాట. ఈ అభివృద్ధి చెందే పిండానికి తప్పక పోషణ కోసం ఏర్పరచుకున్న ఒక అనుకూలం అన్నమాట. విత్తనాల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ ప్రారంభ దశలో పిండాభివృద్ధి ఏకదళ బీజాల్లోనూ ద్విదళ బీజాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. ప్రారంభ దశలో పిండాభివృద్ధి అనేది ఏకదళ బీజాల్లోనూ ద్విదళ బీజాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. ద్విదళ బీజ పిండంలో వివిధ దశలు పిండాభివృద్ధిని తెలియజేస్తాయి అన్నమాట. సంయుక్త బీజ పిండంలో వివిధ దశలు పిండాభివృద్ధిని తెలియజేస్తాయి. ఇక్కడ సంయుక్త బీజము ప్రథమ పిండంగా మారి క్రమంగా గోళాకార, హృదయాకార పక్వపిండంగా అభివృద్ధి చెందుతుంది. ద్విదళ బీజ పిండంలో ఒక పిండాక్షం, 2 బీజదళాలు ఉంటాయన్నమాట. ద్విదళ బీజదళాలు తరచుగా కండగలిగి పూర్తిగా ఆహారంతో నిల్వ ఉంటాయి. బీజదళాలపై ఉన్న భాగాన్ని పిండాక్షాన్నే ఉపరి బీజదళం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనము ప్రథమ కాండము లేదా కాండం కొనతో ప్రకాండంతో మొదటి కొన మొగ్గ దగ్గర ఇది అంతమవుతుంది అన్నమాట. నెక్స్ట్ చూస్తే బీజదళాలకు కిందిగా ఉండే స్తూపాకార భాగాన్నే అదో బీజదళము అంటారు. బీజదళానికి కిందగా ఉన్న స్తూపాకార భాగాన్నే అదో బీజదళము అని చెప్పేసి అంటారు. ఈ అదో ఇది క్రింది వైపుకు ప్రథమ మూలం అనేది దీని క్రింది వైపుగా ప్రథమ మూలం అనేది కనపడుతుంది. ప్రథమ మూలము లేదా వేరు కొనతో ఇది అంతమవుతుంది. ఇది వేరుకొన వేరు తొడుగుతో కప్పబడి ఉంటుంది. ఏకదళ బీజాల్లో చూస్తే పిండము ఒకే ఒక బీజదళంతో ఉంటుంది. గడ్డి జాతి కుటుంబంలో మొక్కల బీజదళాన్ని స్కూటెల్లం అంటారు. ఏకదళ బీజాల్లో పిండము ఒకే ఒక్క బీజదళంతో ఉంటుంది. గడ్డి జాతి మొక్కల్లో మొక్కల బీజదళాన్ని స్కూటెల్లం అంటారు. ఈ స్కూటెల్లం ఏం చేస్తుంది అంటే పిండాక్షానికి ఒక పక్కగా పార్శ్వంగా పిండాక్షం కింద భాగంలో ప్రథమ మూలం ఉంటుంది. వేరు తొడుగును కప్పుతూ ఉండే విభేదనం చూపని ప్రథమ మూలాంకుర కుంచరమును దీన్ని మూలాంకుర కుంచనం అంటారు. స్కూటెల్లం పై భాగాన కలిసి ఉన్న పిండాక్ష భాగాన్ని ఉపరి బీజదళం అని చెప్పేసి అంటారు. ఉపరి బీజదళం అని చెప్పేసి మనకి ఇక్కడ అంటారు.
నెక్స్ట్ అప్పుడప్పుడు కొన్ని విత్తనాలు అంటే మిరియాలు, బీట్రూట్ వంటి వాటిల్లో కొంత అండాక్త కణజాలం మిగిలిపోయి ఉంటుంది. మిరియాలు, బీట్రూట్ వంటి వాటిల్లో కొంత అండాక్త కణజాలం అనేది మిగిలిపోయి ఉంటుంది. మిగిలిపోయిన అండాక్త కణజాలాన్నే పరిపుచ్చం అని చెప్పేసి అంటారు. పరిపుచ్చానికి ఉదాహరణ మిరియాలు, బీట్రూట్. అప్పుడప్పుడు కొన్ని విత్తనాల్లో అండాక్త కణజాలం అనేది మిగిలిపోయి ఉంటుంది. మిగిలిపోయిన అండాక్త కణజాలాన్నే పరిపుచ్చం అని చెప్పేసి అంటారు. ద్విదళ బీజ విత్తనాల గురించి మనం చూసినట్లయితే ఈ విత్తనాలను ఆవరించి అన్నింటికంటే వెలుపలగా ఉండే కవచాన్ని బీజ కవచం అని చెప్పేసి అంటారు. దీన్ని బీజ కవచం అని చెప్పేసి అంటారు. ఈ బీజ కవచంలో 2 పొరలు ఉంటాయి. చూస్తే వెలుపలి పొరని టెస్టా బాహ్య కవచం అని చెప్పేసి అంటారు. వెలుపలి పొరని బాహ్య కవచం అని చెప్పేసి అంటారు. లోపలి పొరని టెగ్మన్ అంతర బీజ కవచం అని చెప్పేసి అంటారు. ఇంకొకటి చూసినట్లయితే మనము ఈ విత్తనాల్లో ద్విఫలదీకరణం ద్వారా ఏర్పడే అంకురచ్ఛిదం అనేది ఆహారం నిల్వ చేసే కణజాలంగా ఉంటుంది. ఆముదం లాంటి కొన్ని విత్తనాల్లో చూసినట్లయితే ఫలదీకరణ ద్వారా ఏర్పడే అంకురచ్ఛిదము ఆహారం నిల్వ చేసే కణజాలంగా మారుతుంది. చిక్కుడు, శనగ, బఠానీల్లో మొక్కల పరిపక్వ విత్తనాల్లో అంకురచ్ఛిదం ఉండదు కదా, అందువల్ల ఈ విత్తనాలను అంకురచ్ఛిద విత్తనాలు, అంకురచ్ఛిద రహిత విత్తనాలు అంటారు. చిక్కుడు, శనగలు, బఠానీ. నెక్స్ట్ ఏకదళ బీజ విత్తన నిర్మాణం చూస్తే సాధారణంగా ఏకదళ బీజ విత్తనాలు అంకురచ్ఛిదయుతంగా ఉంటాయి కదా. సాధారణంగా ఏకదళ బీజ విత్తనాలు అంకురచ్ఛిదయుతంగా ఉంటాయి. కొన్ని ఆర్కిడ్ మొక్కల విత్తనాలు అంకురచ్ఛిద రహితంగా ఉంటాయి. అంకురచ్ఛిదంగా సాధారణంగా ఏకదళ బీజాలు ఉంటే ఆర్కిడ్ మొక్కల విత్తనాలు అంకురచ్ఛిద రహితంగా ఉంటాయి. కొన్ని ధాన్యాలకు చెందిన మొక్కజొన్న వంటి మొక్కల విత్తనాల్లో బీజకవచం ఒక పలుచని పొరవలే ఉండి ఫలకవచంతో సంయుక్తమై ఉంటుంది. అంకురచ్ఛిదము స్థూలంగా ఉండి ఆహారాన్ని నిల్వ చేస్తుంది. ఇక్కడ అంకురచ్ఛిదాన్ని ఆవరించిన వెలుపలి పొర ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. దీన్ని ఆల్యూరాన్ పొర అంటారు. ఆల్యూరాన్ పొర దీన్ని ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే బీజదళాన్ని స్కూటెల్లం అంటారు కదా, పెద్దదిగా ఇక్కడ పిండంతో పెద్దది డాలు ఆకారంలో ఉండే బీజదళాన్ని స్కూటెల్లం అని చెప్పేసి మనం అంటాం కదా. దీంతో పాటు హ్రస్వ అక్షము, ప్రథమ మూలము, ప్రథమ కాండంతో ఉంటుంది. ప్రథమ కాండాన్నే ఆవరించి ప్రాంకుర కంచుకము అనేది ఇక్కడ మనకి కనపడుతుంది. ప్రాంకుర కంచుకము. ఈ ప్రథమ మూలాన్ని ఆవరించి ప్రాంకుర కంచుకము అనే తొడుగులు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి ప్రథమ కాండంలో. నెక్స్ట్ ప్రాంకుర కంచుకము ప్రథమ మూలాన్ని ఆవరించి మూలాంకుర కంచుకం అనే తొడుగులు ఉంటాయి. మూలాంకుర కంచుకం అనే తొడుగులు ఉంటాయి అన్నమాట. ఉదాహరణకు కొన్ని విత్తనాలు గోధుమ, మొక్కజొన్న, వీటిల్లో మనం చూస్తే వివిధ రకాలుగా కంచుకాలను మనం చూడవచ్చు. నెక్స్ట్ విత్తనాల ప్రాముఖ్యత ఏంటి? ఫలం విత్తనాల ప్రాముఖ్యత. ఇవి అండకవచాలు గట్టిపడి మందంగా ఉండే బీజ కవచాలుగా మారతాయి. బీజద్వారం అనేది చిన్న రంధ్రంగా బీజ కవచంతో ఉంటుంది. విత్తనం అంకురణ సమయంలో దీని ద్వారా ఆక్సిజన్ నీరు విత్తనంలోనికి ప్రవేశిస్తుంది అనమాట. మా విత్తనం అంకురించాలంటే ఆక్సిజన్ నీరు విత్తనంలో ప్రవేశించి విత్తనం పక్వ దశగా చేరగానే దానిలో నీటి శాతం అనేది తగ్గి విత్తనాలు సాపేక్షంగా శుష్కించుకుపోతాయి అన్నమాట పక్వ దశకు రాగానే. అంటే దీనివల్ల పిండంలోని సాధారణ జీవక్రియ సంబంధ చర్యలు అనేవి మందగిస్తాయి. ఫలితంగా పిండం అనేది అచేతనావస్థలోకి వెళ్ళిపోతుంది. దీన్నే సుప్తావస్థ అంటారు. లేదా అనుకూల పరిస్థితులు లభ్యమైనప్పుడు తగినంత తేమ, ఆక్సిజన్, అనుకూల ఉష్ణోగ్రత విత్తనాలు అనేవి అంకురిస్తాయి. లేకపోతే అవి సుప్తావస్థలో ఉంటాయి అన్నమాట. అనుకూల పరిస్థితులు లేకపోతే అవి సుప్తావస్థలో ఉంటాయి. ఈ విత్తనాల వ్యాప్తి కొరకు చూస్తే ఫలాలు ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పరచుకుంటాయి అన్నమాట. ఫలము అనేది విత్తన వ్యాప్తికి తోడ్పడే విధంగా ఎట్లా ఉంటుందంటే కొబ్బరికాయల్లో చూసినట్లయితే నీటిపై తేలటము, మార్థీనియా తేలుకొండికాయ అంటారు దీన్ని, జంతువుల శరీర రోమాలకు అంటిపెట్టుకుంటుంది అనమాట. నెక్స్ట్ జామ, మర్రి విత్తనాలు తినే పక్షుల్లో వీటిని జీర్ణించుకోలేకపోయినా విత్తన కవచం మృదువుగా మారుతుందన్నమాట. ఈ ఫలాలు జంతువులను ఆకర్షించి వాటికి ఆహారాన్ని సమకూర్చడం ద్వారా విత్తన వ్యాప్తికి దోహదం చేస్తాయన్నమాట.
నెక్స్ట్ ఉదాహరణకి ఆర్కిడ్ విత్తనాలు సూక్ష్మంగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి అన్నమాట. విత్తనాలు ఉత్పత్తి అవుతాయి. ప్రతి విత్తనము 85 మైక్రోమీటర్ల నుండి 0.81 మైక్రోగ్రాముల బరువు ఉంటుందన్నమాట. లోడిసియా మల్థీవికా డబుల్ కోకోనట్ అంటారు దీన్ని. లో అతిపెద్ద విత్తనం ఉంటుంది. లోడిసియా మాల్దీవికా లో అతిపెద్ద విత్తనాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ అతి చిన్న విత్తనం చాలా అంటే ఆర్కిడ్ విత్తనాలు ఆర్కిడ్లో మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ విత్తనోత్పత్తి ఆవృత బీజాలకు విత్తనాలు అనేక లాభాలను చేకూరుస్తుంది అనమాట. ఇది ప్రత్యుత్పత్తి ప్రక్రియలకు సంబంధించిన పరాగ సంపర్కము, ఫలదీకరణ అనేది నీటితో సంబంధం లేకుండా జరుగుతుందన్నమాట. ఈ విత్తనాలు కొత్త ప్రదేశాలకు వ్యాప్తి కొరకు ప్రత్యేక అనుకూలనాలను ఏర్పరచుకొని ఇతర ప్రదేశాల్లో ఆ జాతుల సహనివేశానికి తోడ్పడతాయన్నమాట. విత్తనాల్లో సరిపడా ఆహార నిల్వలు ఉండటం వలన లేత నారు మొక్కలు కిరణజన్య సంయోక్రియ ద్వారా స్వతంత్రంగా ఆహారాన్ని తయారు చేసుకునే వరకు పోషణ జరుగుతుందన్నమాట. మందమైన గడ్డి బీజ కవచము లేత పిండానికి రక్షణ ఇస్తుందన్నమాట. ఈ లైంగిక ప్రత్యుత్పత్తి ఉత్పాదకాలు గనుక కొత్త జన్యు సంయోజనాలు ఉత్పత్తి వైవిధ్యాలకు ఏర్పరుస్తాయి. విత్తనాలపైన మన వ్యవసాయం అనేది ఆధారపడి ఉంది. పరిపక్వ విత్తనాలను నిల్వ చేయటంలో నిర్జలీకరణ, సుప్తావస్థ అనేవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఈ విత్తనాలను నిల్వ చేయటంలో నిర్జలీకరణ, సుప్తావస్థ అనేవి చాలా ముఖ్యమైనవి. ఇందువల్ల విత్తనాలు ఏడాది పొడవునా ఆహారానికి తిరిగి వచ్చే కాలంలో కొత్త పంటలను అభివృద్ధి పరచడానికి ఉపయోగించవచ్చు. నెక్స్ట్ కొన్ని జాతుల్లో విత్తనాలు కొన్ని నెలల్లోపే వాటికి మొలకెత్తే శక్తిని కోల్పోతాయి అన్నమాట. అయితే చాలా జాతుల్లో విత్తనాలు కొన్ని సంవత్సరాల వరకు జీవంతో ఉంటాయి. కొన్ని విత్తనాలు వందల సంవత్సరాల వరకు కూడా జీవంతో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని పూర్వకాలము నాటి మొలకెత్తే శక్తి కన్నా అనేక విత్తనాల గురించి సమాచారం మనకు లభ్యమవుతుంది. ఆర్కిటిక్ టండ్రా ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినప్పుడు పురాతనమైన లుపినస్ ఆర్కిటికస్ లేదా లూపైన్ మొక్క విత్తనం అనేది లభించింది అక్కడ. అది 10,000 సంవత్సరాల తరువాత ఈ విత్తనం మొలకెత్తి పుష్పాలను ఉత్పత్తి చేసిందనమాట. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో మొలకెత్తే శక్తి కలిగిన 2,000 సంవత్సరాల పూర్వపు ఖర్జూర మొక్క ఇక్కడ చూశారు. ఫినిక్స్ డాక్సిలిఫెరా విత్తనాన్ని డెడ్ సీ దగ్గరలోని కింగ్ ఫెరాడ్ భవనం వద్ద జరిపిన పురాతన శాస్త్ర తవ్వకాల్లో వీటిల్ని కనుగొన్నారు. ఈ విధంగా విత్తనాలు అనేవి తక్కువ మొలకెత్తే టైంని కలిగి ఉంటాయి, లేకపోతే ఎక్కువ సుప్తావస్థను కలిగి ఉంటాయి. అసంయోజన జననము, అనిషేక ఫలనము, బహుపిండత. ఇక్కడ సాధారణంగా విత్తనాలు ఫలదీకరణ ఫలితాలైనప్పటికీ కొన్ని పుష్పించే మొక్కల్లో అంటే ఆస్ట్రేసిలోని కొన్ని జాతులు గడ్డి జాతులు ఒక ప్రత్యేక విధానం ద్వారా ఫలదీకరణ లేకుండా విత్తనాలను ఏర్పరుస్తాయి. దీన్నే అసంయోగ జననం అంటారనమాట. అసంయోగ జననం ఫలదీకరణ జరగకుండా పుష్పంలోని అండాశయం నుంచి ఫలం ఏర్పడడాన్ని అనిషేక ఫలనం అంటారు. ఫలదీకరణం జరగకుండా పుష్పంలోని అండాశయం నుంచి ఫలం ఏర్పడడాన్ని అనిషేక జననం అంటారు. అనిషేక ఫలాల్లో విత్తనాలు అనేవి ఉండవు. ఉదాహరణకి ద్రాక్ష, అరటి. అనిషేక ఫలం అనేది సహజంగా లేదా ప్రేరితమై ఉంటుందన్నమాట. ఈ దృగ్విషయాన్ని విత్తనరహిత ఫలాలకు వాణిజ్యపరంగా అభివృద్ధి చేయటంలో కోసం ఉపయోగిస్తారు. అనిషేక ఫలనాన్ని ఉపయోగించుకొని వాణిజ్య పరంగా ఈ విత్తనరహిత ఫలాలను ఎక్కువగా పొందటానికి వినియోగిస్తారనమాట. ఉదాహరణకి అయితే చాలా తరచుగా అంటే చాలా ఎక్కువగా అనేక సిట్రస్ మామిడి జాతి మొక్కల్లో పిండకోశం చుట్టూ ఉన్న కొన్ని అండార్థ కణజాలం కణాలు విభజన చెంది పిండకోశంలో చొచ్చుకుని పోయి పిండాలుగా అభివృద్ధి చెందుతాయన్నమాట. ఇటువంటి జాతుల్లో ప్రతి అండంలోనే అనేక పిండాలు ఉంటాయి. ఒకే విత్తనములో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉంటే దాన్ని బహుపిండత అంటారు. ఒకే విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉంటే దాన్ని బహుపిండత అంటారు. ఇక్కడ మనం నారింజ కొన్ని విత్తనాలు తీసి వాటిని కానీ మనం చూస్తే వాటి పిండాలను కానీ పరిశీలించినట్లయితే మనకి అనేక విభిన్న లక్షణాలు అనేవి మనకి కనిపిస్తాయి. విత్తనాల ఆకారాలు పరిమాణాల్లో పిండాలను మనము పరిశీలించవచ్చు.
నెక్స్ట్ అనేక ఆహార కూరగాయలకు సంబంధించి సంకర జాతి మొక్కలను విరివిగా సాగు చేస్తున్నారు అన్నమాట. అనేక మనకి ఆహారానికి కూరగాయలకి పండ్లు కూరగాయలకు సంబంధించి సంకర జాతి మొక్కలను విరివిగా సాగు చేస్తున్నారు. సంకర జాతి ఇవి ఇలా సాగు చేయటం వలన ఉత్పత్తి అనేది విపరీతంగా పెరిగిందనమాట. సంకర జాతి విత్తనాలను ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి ఆహార కొరత ఉండకుండా ఉండాలంటే సంకర జాతి మొక్కలు మంచి విత్తనాలను సేకరించి మొలకెత్తించి మొక్కల్లో పృథక్కరణ జరగటం వల్ల సంకర లక్షణాలను మొక్కలు కాపాడుకోలేకపోతున్నాయి అన్నమాట. సంకర విత్తనాల అభివృద్ధి అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల విత్తనాల ధర రైతులకు అధిక ఖర్చు అవుతుందన్నమాట. ఒకవేళ ఈ సంకరాలను అసంయోగ జననాలుగా మారిస్తే ఏర్పడే సంతతిలో లక్షణాలు పృథక్కరణ అనేది జరగదు. సంకర విత్తనాలను వాడుతూ ప్రతి సంవత్సరం కొత్త పంటలను మనము పొందవచ్చు. దాంతో రైతులు ప్రతి సంవత్సరం సంకర విత్తనాలను కొనే అవకాశం అనేది ఉండదు. సంకర జాతి విత్తనాలు పరిశ్రమల్లో చూస్తే అసంయోగ జననం ప్రాముఖ్యత అనేది పెరగటం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగశాలల్లో అసంయోగ జననం అంటే కిరణజన సంయోగక్రియను తెలుసుకున్నటకు అసంయోగ జననం సంబంధిత జన్యువులను సంకర రకాల్లోకి ప్రవేశపెట్టడంపై విస్తృతంగా పరిశోధనలు అనేవి జరుగుతున్నాయి.